యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. ఘనుడవును మహోన్నతుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా దేవ, మా ప్రభువ, ఇదిగో మీరు ఇచ్చిన సందేశాన్ని ప్రజెంట్ చేయటానికి నేను, నా ప్రియ మనవడు ప్రభువ జాషువా డానియల్, మేమిద్దరం మీ సన్నిధిలో ఉన్నాం తండ్రి. మీరు మా తోడుయుండి మా చేత మీరు మాట్లాడించి మీకు మహిమ తెచ్చుకునండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఈ ప్రోగ్రాం ఆది అంతం మీద ఉండి నడిపించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మనకు తోడయ్యుండి ఆయన కృపలో మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రస్తుతం లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనము మరియు 14వ వచనము, ఈ విషయాల్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఆ దూత ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. దేవునికి స్తోత్రం. ఈ విషయం ప్రకటించింది పరలోక సైన్య సమూహము. అంతేకాకుండా ఈ సువర్తమానము ఎవరికి అని అంటే, ఆయనకిష్టులైన మనుష్యులకు. ఏంటి ఆ సువర్తమానము అంటే? భూమి మీద సమాధానము. ఈ సమాధానము ఎవరికి కలుగుతుంది అని అంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ప్రియులారా, ఈ విషయంలో రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని చెప్పబడినటువంటి దినాలు క్రీస్తు రాకముందు దినాలు. అదే క్రీస్తు ప్రభు భూలోకములోనికి మానవ అవతారిగా వచ్చిన తరువాత ఇక్కడ ఏమని చెప్పబడింది అని అంటే, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. కాబట్టి ఎవరు ఈ ప్రజలు అంటే, ఆయనకిష్టులైన ప్రజలు. ఎవరు ఆయనకిష్టులైన ప్రజలు అని అంటే, ఎంతమంది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు.
ఎందుకని అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని చెప్పబడింది. కారణం ఏంటి అని అంటే ధర్మశాస్త్రం ప్రకారము ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలను తూచా తప్పకుండా నిర్వహించగలిగినటువంటి వాడు భూలోకములో ఒక్కడూ లేడు. అందుకనే ధర్మశాస్త్రమును బట్టి దానిని నెరవేర్చగలిగిన శక్తివంతుడు ఒక్కడూ లేడు కనుక 9 ఆజ్ఞలు నెరవేర్చి ఏ ఒక్క ఆజ్ఞను మీరినా కూడా అన్నీ విఫలమైపోయేటటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క మానవుడు కూడా పరిశుద్ధుడిగా ఎంచబడలేదు, నీతిమంతుడిగా ఎంచబడలేదు. అందుకనే ప్రభు అయిన క్రీస్తు ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఆయన విడనాడి భూలోకంలోనికి కన్యగర్భము ద్వారా జన్మ పాపం లేనటువంటి వాడిగా భూలోకంలోనికి వచ్చాడు. కర్మ పాపం లేనివాడిగా జీవించాడు. జన్మ కర్మ పాపములు 2 లేనటువంటి వ్యక్తిగా భూలోకములో ఆయన జీవించి సమస్త మానవుల పాప పరిహారార్థమై ఆయనే బలి పశువుగా తనను తాను శిలువ మీద సమర్పించుకున్నాడు. అయితే ఆయనే ఎప్పుడైతే బలి పశువుగా శిలువ మీద తనను తాను సమర్పించుకున్నాడో తన చివరి రక్తపు బొట్టును కూడా శిలువ మీద చిందించాడు. అంతటితో ఏమైపోయింది అని అంటే అంతకు ముందు లేవీయ కాండములో చెప్పబడినటువంటి వివిధములైనటువంటి బలులు కోడెదూడలు, ఆవు దూడలు, మేకపోతులు, గొర్రెపోతులు, పావురములు, గువ్వలు మొదలైనటువంటి జంతువులు, పక్షులు అన్నీ కూడా బలి కావలసినటువంటి అవసరత ఆగిపోయింది. బలులన్నీ ఆగిపోయినవి. అంతకు మునుపు ఏ వ్యక్తి అయితే ఈ బలులు చేయగలడో అతని పాపం మాత్రమే కడుగబడింది. ఎవడు దాన్ని చేయలేకపోయాడో వాని పాపము నిలిచి ఉన్నది. అయితే యేసు ప్రభు శిలువ మ్రానుపైన సర్వమానవ పాప పరిహారార్థమై ఆయనే బలి పశువుగా మరణించాడు. మరణమును జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుకనే సమస్త విధములైనటువంటి రక్త బలి, పశువులు, పక్షులు, మేకలు, గొర్రెలు, ఆవు దూడలు, కోడెదూడలు వీటన్నిటిని వధించేటటువంటి అవసరత లేకుండా పోయింది. హల్లెలూయా. అందుకనే దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే ఎందరూ యేసు క్రీస్తును రక్షకునిగా హృదయములో అంగీకరిస్తున్నారో విశ్వాసము ద్వారా
సమస్త ప్రజలు కూడా పాప క్షమాపణ పొందేటటువంటి అర్హత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ వర్తమానం మనం వింటున్నప్పుడు వినుచున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తనలో పాపమున్నది అని గ్రహించినట్లయితే ఆ పాపమును ప్రభువా నన్ను క్షమించమని ఎవరైతే దీనులై కన్నీటితో దేవుని సన్నిధిలో ఉన్న స్థలములోనే ఉండి నన్ను నీ బిడ్డగా అంగీకరించు తండ్రి అని ఎవరు మనవి చేస్తారో వారి మనవులు అంగీకరించబడతాయి. అంతేకాదు, అలాంటి వ్యక్తులకు పరలోక రాజ్య ప్రవేశం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇలాంటి వ్యక్తుల కొరకు క్రీస్తు ప్రభు రక్షకుడిని నమ్మినటువంటి ప్రతి వ్యక్తి రక్షించబడ్డానికి ఆయన్ని ఎందరూ నమ్ముతున్నారో అందరూ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము మనం చూసినట్లయితే, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. హల్లెలూయా. ఈ సంగతి ఈ దినాన ప్రపంచ మానవులలో అధిక సంఖ్యాకులకు ఈ విషయం తెలియదు. వారు అనుకుంటున్నారు ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ శాశ్వతములు అనుకుంటున్నారు. అందుకనే చాలామంది వారు ఈ లోకంలో ఆనందిస్తూ ఆస్తిపాస్తులను, అధికారాలను, హోదాలను అనుభవిస్తూ ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. లేదు లేదు, నీవెలాంటి వాడవైనా, ఎలాంటి వ్యక్తివైనా ఒక దినాన నీవు తిరిగి మరణము రుచి చూడవలసిందే. ఎందుకనంటే భూమి మీద అవతరించినటువంటి మొదటి మానవుడు ఆదాముతో దేవుడు చెప్పినటువంటి సత్యం ఏంటంటే, నీవు మంటిలో నుండి తీయబడితివి కనుక తిరిగి మన్నైపోదు. ఈ మాట సృష్టి ప్రారంభము నుండి అంతం అయ్యేంత వరకు ఈ మాటను తప్పించుకొనగలిగినటువంటి వాడు ఇహపర లోకాల్లో ఒకడు లేడు. మరి ఎవరు తప్పించుకుంటారు అంటే, శిలువ మీద బలి అయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువే రక్షకుడని ఎవరు నమ్మారో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తనను ఎందరు అంగీకరించురో వారికందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహింపబడును.
దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దయ్యపు పిల్లలుగా ఉన్నటువంటి మానవులు ఇప్పుడు మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి హృదయములో దేవునిగా అంగీకరించినట్లయితే అలాంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని కుమారుడే, దేవుని కుమార్తె. ఈ సత్యాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం దృఢపరుస్తూ ఉన్నది. ప్రియులారా, తనను ఎందరు అంగీకరించురో వారికందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహింపబడెను. ఇప్పుడు నీవు ఒకప్పుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నటువంటి నీవు ఇప్పుడు దేవుని బిడ్డగా మారేటటువంటి అవకాశం దొరికింది. అలాగ మారడానికి గాను నీవు ఏ విధమైనటువంటి దాన ధర్మాలు చేయని అవసరం లేదు, బలులు అర్పించవలసిన అవసరం లేదు, లక్షలు కోట్లు కుమ్మరించవలసిన అవసరం లేదు. ఒకే ఒక అవసరత ఉన్నది. ఏంటనంటే నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు రక్షకుడు అని నీవు నమ్మగలిగితే ఆ నమ్మిక నిన్ను కడిగి పవిత్రపరిచి పాపి అనేటటువంటి ఆ దౌర్భాగ్య స్థితి నుండి నిన్ను విడిపించి పరిశుద్ధుడునిగా చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, ఆయన ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. అంతేకాదు 18వ వచనం కూడా అంటుంది, నేను సృజించుతున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. దేవునికి స్తోత్రం. చేయగలరా? అందుకనే ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం ముందుగానే ప్రకటించింది, ఆ దూత ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ, అందరంటే ఎవరు? నమ్మిన వారు మాత్రమే. నమ్మని వారికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా శిక్ష తప్పదు. కనుక ప్రియులారా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇందులో మార్పు లేదు. అంతేకాదు ప్రియులారా, మనము రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎప్పుడు అంటే యేసు ప్రభు శిలువ మీద బలి అయి మరణించి తిరిగి లేవక ముందు పరిస్థితి. ఆయన తిరిగి లేచిన తరువాత సమస్త సృష్టికి విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఒక మానవులేనా, జంతువులేనా? మానవులు పాప విముక్తి మానవులకు దొరికింది, జంతువులకు ప్రాణ రక్షణ దొరికింది. ఒకప్పుడైతే పాపం చేసేది మానవుడు, బలి అయిపోయేది పశువులు, పక్షులు,
మేకలు, గొర్రెలు, పాపం ఎరిగినటువంటి నిర్దోషమైనటువంటి జంతువులు ఒకప్పుడు బలి అయిపోయేవి. ఇప్పుడు సకల విధములైనటువంటి జంతు బలి ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంతేకాకుండా మనమందరము కూడా రోమపత్రిక 3:24 నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా నీతిమంతులను తీర్చబడుచున్నారు. అది క్రీస్తు యేసునందు విమోచన దొరికింది. ఇప్పుడు పాపి అని ఉన్నవాడు పరిశుద్ధుడిగా మారటానికి సహాయం దొరికింది. అంతేకాదు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యెషయా గ్రంథము 65:17 ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను అన్నాడు దేవుడు. అక్కడ ఎవరు ఉండబోతున్నారు అని అంటే, చూడండి, ఎవరైతే ఇప్పుడు యేసు ప్రభువును నమ్మి తమ పాపములను ఆయన రక్తములో కడుగుకుంటారో వారు మాత్రమే ఆ నూతన భూమిలోను నూతన ఆకాశములోను ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంతేకాదు, ఇక్కడ అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 12 నుండి 16 వరకు మనం చూసినట్టయితే, అక్కడ పేతురు గారికి ఒక దర్శనం కలిగింది. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా, రాత్రిపూట కాదు, పగలే చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో ఏమి చూచాడు అని అంటే, ఆకాశము నుండి ఒక పెద్ద దుప్పటి వంటిది ఆకాశంలో నుండి క్రిందికి ఆయన ముందుకు దిగింది. అందులో ఏమున్నవి అని అంటే, ఇక్కడ సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. చూడండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 12 నుండి 16 వచనాల్లో ఈ మాట మనం చదువుతాం. ఏంటిది? భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని చెప్పగా, పేతురు అంటున్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది, నేనెన్నడూ తినలేదు అని చెప్పగా, జవాబు ఏమని వచ్చిందంటే, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనదిగా ఎంచవద్దు. పేతురు వారు ఏమంటున్నాడు? అవి నిషిద్ధమైనవి, నేనెన్నడూ నా నోట పెట్టలేదు. అపవిత్రమైనటువంటివి నేనెన్నడూ నా నోట్లకు పెట్టుకోలేదు, నేను తినలేదు, ఇప్పుడు కూడా తినను. ఎందుకంటే అవి నిషిద్ధమైనవి, తినకూడనటువంటివి, నేను తినను ప్రభువా అన్నప్పుడు దేవుడే ఏం మాట్లాడాడు? ఏంటంటే,
దేవుడు పవిత్రము చేసిన వాటిని, హల్లెలూయా, ఏవైతే నిషిద్ధమైనవి అని పేతురు మాట్లాడుతున్నాడు, వాటి విషయంలో ప్రభు అంటున్నాడు, దేవుడే వాటిని పవిత్రపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక మానవునికే గాక సకల విధములైనటువంటి జంతువులు, పక్షులు, పశువులు, చివరకు కీటకాలు కూడా ఉన్నాయి అందులో. నీ ఇష్టం వచ్చిన వాటిని చంపుకొని తినమంటున్నాడు. అవన్నీ అపరిశుద్ధమైనవి కావు ఇప్పుడు. ఎందుకనంటే క్రీస్తు బలి అర్పణము చేత మానవులకే కాదు, జంతువులకే కాదు, పక్షులకే కాదు, కీటకములకు కూడా విమోచన దొరికింది. అందుకని ఇప్పుడు విశ్వసించిన మానవులకే గాక సమస్త సృష్టికి విడుదల. హల్లెలూయా. కారణం క్రీస్తు ప్రభు బలి పశువుగా వచ్చి సమస్త సృష్టి కొరకు, కేవలం మానవుల కొరకే కాకుండా సమస్త సృష్టి కొరకు విమోచన ఆయన కలుగు చేశాడు. ఎలాంటి విమోచన నీకు కావలేనా? ప్రియ శ్రోత, నీవెవరైనా కావచ్చును, క్రీస్తు ప్రభు రాకముందు భూలోకములో ఉన్నటువంటి బలి అర్పణలు అదృశ్యమై, జంతువులలో అదృశ్యమై, వాటి స్థానములో ఇప్పుడు మానవులు బహుమంది ఏం చేస్తున్నారు అంటే టెంకాయలు కొడుతున్నారు. టెంకాయలు కొట్టి మా పాపం పోయిందనుకుంటున్నారు. అలాగూ కాదు. నీవు కోటి టెంకాయలు అక్కడ నీవు కొట్టినా కూడా నీ పాపం అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే పాప క్షమాపణకు ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభువును నీవు రక్షకునిగా అంగీకరించలేదు కనుక సృష్టిలో ఉన్నటువంటి టెంకాయలన్నీ నీవు కొట్టిన శ్రమే తప్ప ప్రయోజనం లేదు. కనుక ప్రియుడా, సహోదరి, ఈ విషయం నీవు గమనించి ఉన్నపాటున ప్రభువా నన్ను క్షమించమని క్రీస్తును వేడుకున్నట్లయితే రక్షణ నీదే. ఆ నూతన భూమిలో, నూతన ఆకాశంలో యుగ యుగములో నీవు జీవిస్తావు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును క్రీస్తు తిరిగి వచ్చే పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.